వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. భారత జవాన్లపై ప్రధాని మోడీ ప్రశంసలు. యావత్ ప్రపంచానికి మన సైనికుల సాహసం, శాంతి యత్నాల్లో చూపించే సత్తా బాగా తెలుసునని కితాబు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన ఏసీబీ కోర్టు. బెయిల్ పిటిషన్పై హైకోర్టులో ముగిసిన వాదనలు శనివారం తీర్పిస్తామన్న హైకోర్టు. ఆన్లైన్ ద్వారా ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్ సర్వీసెస్ ను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. లంచాలు, కమిషన్ కు తావు లేనందున ఉద్యోగికి పూర్తి జీతం చేతికి అందుతుందని స్పష్టం చేసిన వైఎస్ జగన్. విశాఖలో ప్రమాదాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయన్న బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రమాద బాధితులకు ఇచ్చిన పరిహారం లాగానే సాయినార్ బాధితులకు కూడా ఇవ్వాలని డిమాండ్. లాక్డౌన్ విధించడం కంటే జాగ్రత్తలు పాటిస్తూ వ్యక్తిగత శుభ్రత పాటించడమే మేలన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కరోనా అనేది 170% అందరిలో వచ్చి వెళ్తుందన్న మంత్రి. యాదాద్రి భువనగిరి జిల్లాలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్కి వెళ్తే, ప్రపంచ యుద్ధాలు కావచ్చు, శాంతి స్థాపన యత్నాలు కావచ్చు, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా యావత్ ప్రపంచం భారత సైనికుల వైపే చూస్తుంటుంది. మన సాహస సైనికుల సాహస విజయాలు, శాంతి యత్నాలే గుర్తుకు వస్తాయి అని ప్రధాని మోదీ భారత జవాన్లపై ప్రశంసలు కురిపించారు. బలహీనంగా ఉన్న వారెవరూ శాంతికి చొరవ తీసుకోరని, శాంతికి అవసరమైనది సాహసమేనని అన్నారు. యావత్ ప్రపంచానికి మన సైనికుల సాహసం, శాంతి యత్నాల్లో చూపించే సత్తా బాగా తెలుసునని కొనియాడారు. గాల్వన్ లోయలో అమరులైన సైనికులకు ప్రధాని మరోసారి నివాళులర్పిస్తూ సైనికుల త్యాగాలు, సేవా దృక్పథం కారణంగా స్వయం సమృద్ధి భారతం సాధించాలనే సంకల్పం మరింత దృఢతరమవుతుందన్నారు. సైనికుల సాహసం వారు విధులు నిర్వహిస్తున్న ఎత్తైన ప్రాంతాల కంటే సమున్నతమని మోదీ కొనియాడారు. లేహ్ లడాక్ నుంచి సియాచిన్, కార్గిల్, గాల్వాన్లోని గడ్డ కట్టించే జిల్లాలు, ప్రతి పర్వతం, ప్రతి శిఖరం కూడా మన భారత సైనికుల సాహసాన్ని ప్రత్యక్షంగా వీక్షించేవని భారత సైనికుల్లో మోదీ మరింత ఉత్సాహం, నైతిక స్థైర్యం నింపారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఇటీవల ఈఎస్ఐ స్కామ్లో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనకు అరెస్ట్ కాకముందు ఆపరేషన్ జరిగింది. ఈ నేపథ్యంలోనే అచ్చెన్నకు బెయిల్ ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. ఈఎస్ఐ కొనుగోళ్ల స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడు విషయంలో ప్రభుత్వ యంత్రాంగం మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించిన విషయం తెలిసిందే. రెండోసారి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన ఆరోగ్యం ఇంకా కుదుట పడకున్నా బుధవారం సాయంత్రం హడావిడిగా జీజీహెచ్ అధికారులు ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. పోలీసులు ఆయన్ను వీల్ చైర్లో కూర్చోబెట్టి అంబులెన్స్లో ఎక్కించి విజయవాడ సబ్ జైలుకు తీసుకెళ్లారు. మరోవైపు అచ్చెన్నాయుడును ఆసుపత్రికి తరలించే అంశంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ అంశంపై శనివారం తీర్పిస్తామని హైకోర్టు తెలిపింది. అచ్చెన్నాయుడుకు రెండోసారి శస్త్రచికిత్స జరిగిందని, చికిత్స తర్వాత పరిస్థితి ఇబ్బందిగా మారిందని అచ్చెన్న లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు గాను కూడా ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం కక్షపూరితంగా వివరిస్తుందని, అచ్చెన్నకు మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాలని లాయర్ విజ్ఞప్తి చేశారు. అచ్చెన్నాయుడుకు పూర్తి స్థాయిలో చికిత్స అందించామని, ఆయనకు మెరుగైన వైద్యం అవసరం లేదని ప్రభుత్వ లాయర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ను తాడపల్లి క్యాంపు కార్యాలయంలో ఆన్లైన్ ద్వారా ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్ సర్వీసెస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ముఖ్యమంత్రి మాట్లాడుతూ నా పాదయాత్రలో ఎంతో మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నా వద్దకు వచ్చి వారి బాధలను పంచుకున్నారు. ఇస్తామన్న జీతాలు ఇవ్వకుండా కోతలు విధించారని విలపించారు. ఉద్యోగాలు రావడానికి, జీతాలు ఇవ్వడానికి లంచాలు తీసుకున్న గత ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నిలువునా దోచుకుంది. ఈ పరిస్థితిని రూపుమాపడానికి ఏపీ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్ను తీసుకువచ్చామని అన్నారు. గతంలో కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తీసుకున్నారని, కానీ ఆ వ్యవస్థను మార్చి నియామకాల్లో పారదర్శకత తీసుకురావాలని చర్యలు చేపట్టామని తెలిపారు. ఎవరికి లంచాలు ఇవ్వనవసరం లేదని, 50% ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీలు, బీసీ మహిళలకే ఇస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి 50,449 మందికి నియామక పత్రాలు ఇస్తున్నాం. ఈ సంఖ్యను వచ్చే రోజుల్లో పెంచుతామని అన్నారు. జిల్లాల వారీగా కలెక్టర్లు, చైర్మన్లుగా ఉండి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాలను పర్యవేక్షిస్తారని,
అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులుగా నియమితులైన వారికి ప్రతి నెల 1వ తేదీన ఆప్కోస్ ద్వారా జీతాలు చెల్లించడం జరుగుతుందని సీఎం జగన్ వివరించారు. ఇకపై సిఫారసులు, దళారులకు చోటు లేదు. ఉద్యోగులకు పూర్తి భద్రతను ఇస్తాం. ఈ విధానంలో లంచాలు, కమిషన్కు తావు లేనందున ఉద్యోగికి పూర్తి జీతం చేతికి అందుతుందని స్పష్టం చేశారు. నేరుగా పూర్తి జీతం ఎంప్లాయీకి పద్ధతి ప్రకారం ఏదైతే రావాలో ఆ జీతం కరెక్ట్ గా ఎటువంటి చేతి తడుపు లేకుండా నేరుగా ఆప్కోస్ జీతాన్ని ఖచ్చితంగా ఉద్యోగస్తులకు మేలు జరిగే విధంగా ఈఎస్ఐ, పిఎఫ్ ఇటువంటి అన్ని కూడా క్రమం తప్పకుండా ఉద్యోగస్తులకు మేలు జరిగే విధంగా ఆప్కోస్ కూడా కట్టడం జరుగుతుంది. సో ఈ 2 కేంద్రాలు రావడం వల్ల ఉద్యోగస్తులకు, మరీ ముఖ్యంగా అవుట్సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్న ఉద్యోగస్తులకు లంచాలనే పరిస్థితి లేకుండా, వివక్ష అన్నదానికి తావు లేకుండా, ఎటువంటి చేయి తడుపులు లేకుండా, ఎటువంటి జీతాలు వాళ్ళ చేతుల్లోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఈ గొప్ప కార్యక్రమం, ఈరోజు వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే కార్యక్రమం ఈ ఆప్కోస్ ద్వారా చేయించే కార్యక్రమం ఇవాళ మనం చేస్తా ఉన్నాం. ఇప్పటికే ఈ రోజు చేసినంత కాలం ఖచ్చితంగా పనిచేస్తారని మాత్రం భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాం. థ్యాంక్ యూ సార్. నౌ విత్ యువర్ పర్మిషన్ ఐ విల్ కాల్ ఫ్రమ్ that time to scrutiny to verification up to issue of placement intimation letters. Everything is online. So, launching of the corporation, I will request Honorable Chief Minister. ఎక్కడ కూడా మంచి పేరు వచ్చే విధంగా గొప్పగా ప్రభుత్వ ప్రతిష్టలు పెంచే విధంగా అందరూ కూడా దీని మీద ధ్యాస పెట్టారు. విశాఖలో ప్రమాదాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రమాదానికి, సాయనార్ ప్రమాదానికి ప్రమాణాలు పాటించకపోవడమే కారణంగా తెలుస్తుందని, ప్రతి కంపెనీలో అంబులెన్స్ ఉండాలని, కానీ ఒక్క పరిశ్రమలో కూడా అంబులెన్స్ వ్యవస్థ లేదని చెప్పారు. దీనివల్ల అనేక మంది కార్మికులు చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రమాద బాధితులకు ఇచ్చిన పరిహారం లాగానే సాయనార్ బాధితులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కంపెనీ ప్రమాదాలపై సమగ్ర విచారణ జరగాలని, స్టీల్ ప్లాంట్ నష్టాల ఉబిలోకి వెళ్లిపోతుందని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పోరాడి సాధించుకున్నామని, ఇప్పుడు దీనిని కాపాడుకోవడం కోసం అన్ని పార్టీలు బాధ్యత వహించాలని కోరారు. 104, 108 వాహనాల్లో 60% కేంద్ర సహాయం ఉందని, నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా 80% కేంద్రం సహాయం చేస్తుందని చెప్పారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఘనత అని చెప్పుకుంటూ కేంద్రం చేసే సహాయం చెప్పడం లేదని ఆరోపించారు. విశాఖపట్నం సంబంధించి అనేక రకాల విషయాలు ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. కోవిడ్ నేపథ్యంలో యావత్తు ప్రపంచ యావత్తు పోరాటం చేస్తుంటే, ఇంకో పక్క విశాఖపట్నానికి సంబంధించి ఎల్జీ పాలిమర్స్ యొక్క వేపర్ లీకేజ్ దుర్ఘటన కారణంగా అనేక మంది మరణించడం, అలాగే అనేక మందికి క్షతగాతులు అవటం, అలాగే దీర్ఘకాలికంగా అనేక రకాల వ్యాధులు, అలాగే అనేక రకాల ఇబ్బందులతో గురే ప్రజానికి ముందుకెళ్ళడానికి, అలాగే ప్రభుత్వం కూడా ఆదుకునే దిశగా కొంత ఆలోచన చేయడం జరిగింది. అయితే ఎల్జీ పాలిమర్స్ సంబంధించి ఆ పాలిమర్స్ కాకుండా ఇంకేదైనా వాళ్ళ సంబంధించిన పరిశ్రమ మాత్రం కొనసాగించాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఆ విధంగా వెళ్ళాలి అని అనుకుంటున్న నేపథ్యంలోనే సాయినార్ అని చెప్పి మన ఫార్మాసిటీలో ఒక యాక్సిడెంట్ జరగడం జరిగింది. ముఖ్యంగా అది కూడా వేపర్ లీక్ లాంటిదే. సో బెంజినాల్ అనే ఒక వేపర్ లీక్ కారణంగా 2 చనిపోవటం, అలాగే 4 క్షతగాతులు అవటం ఏదైతే ఉందో అది కూడా చాలా దురదృష్టకరమైన పరిణామం. ఫార్మాసిటీ సంబంధించి ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో సుమారు 70 పైగా పరిశ్రమలు ఉండి, అన్ని పరిశ్రమలు కూడా ఫుల్ ప్లేజ్ నడుస్తూ, దాంట్లో కూడా హైడ్రోక్లోరోక్విన్ లాంటి మనం ఏదైతే విదేశాలకు ఎగుమతి చేసే మందులు కూడా అక్కడి నుంచి తయారై వెళ్తున్నాయి. అలాగే ఇంకా అనేక రకాల దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడేటువంటి అనేక రకాల ఫార్మా సంబంధించిన అంశాలు తయారు చేస్తున్నారు. అయితే సాయినార్ సంబంధించిన దుర్ఘటనలో అనేక రకాల కొత్త విషయాలు వెలుగులో రావడం జరిగింది. ఏదైతే ఎల్జీ పాలిమర్స్ అలాగే సాయినార్ వేపర్ లీక్ రెండింటికి కొంత సంబంధం ఉంది. ఏమిటంటే ఎక్కడెక్కడైతే ఇటువంటి హజార్డస్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి, గ్యాస్ లీక్లు జరుగుతున్నాయి, అక్కడ ఏవైతే మినిమం
సేఫ్టీ మెజర్స్ ఉన్నాయో ఎవరు కూడా పాటించకపోవటం కారణంగా జరిగిందనేది వాస్తవం. ప్రాథమిక సమాచారం ప్రకారం సాయినార్ సంబంధించిన చోట ఏదైతే గ్యాస్ లీక్ అవుతుందో అక్కడ ఎటువంటి అలారం సిస్టమ్ లేదు. ఇదే అక్కడ ఉండే వర్కర్స్ చెప్పడం జరిగింది. ఎప్పుడైనా లీక్ అయినప్పుడు అలార్మింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల అలారం మోగడం కారణంగా వెంటనే తయారీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది తీవ్రమైన విషవాయువు కాదు. అయితే ఎప్పుడైతే ఇటువంటి వాయువు లీక్ అయిన వెంటనే ఆక్సిజన్ ఛాంబర్స్ విధిగా అన్ని ఫార్మా కంపెనీల్లో ఉంటాయి. అయితే దురదృష్టం అక్కడ ఆక్సిజన్ సిలిండర్ కూడా లేని పరిస్థితి. ఎప్పుడైతే కొంచెం గ్యాస్ ఎక్కువ ఇన్హేల్ చేస్తారో ఆక్సిజన్ కంటెంట్ పూర్తిగా తగ్గిపోతుందో, తగ్గిపోవడం కారణంగానే బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి లేకపోతే లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి వెంటనే కుప్పకూలిపోవడం జరుగుతుంది. ఆ విధంగానే ఒక దుర్ఘటన ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగిన తర్వాత ఆక్సిజన్ లేని కారణంగానే అక్కడ కూడా ఆక్సిజన్ పీల్చి మొత్తం ఈ వాయువు పీల్చడం కారణంగా వాళ్ళు చనిపోవడం జరిగింది. ఇవాళ కూడా సాయినార్లో కూడా ఆక్సిజన్ లేని కారణంగా చనిపోవడం జరిగింది. తప్పనిసరిగా అన్ని చోట్ల కూడా అన్ని ఫార్మా కంపెనీలు ఇటువంటి ఏవైతే కెమికల్ కాంపోజిషన్ చేసిన కంపెనీల్లో ఆక్సిజన్ సంబంధించిన ఛాంబర్స్, అలాగే ఆక్సిజన్ సిలిండర్స్ సంబంధించింది, అలాగే ఎల్జీ పాలిమర్స్ మళ్ళీ సాయినార్లో కూడా ఎటువంటి అలారం సిస్టమ్స్ అంటే గ్యాస్ లీక్ అయిన వెంటనే అలారం సిస్టమ్ లేని కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పాలన గాడి తప్పిందని, పథకాలు ప్రచారానికే తప్ప ప్రజలకు చేరడం లేదని, ఏ పథకమైనా పారదర్శకంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, కోవిడ్ను అరికట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి వెళ్లి పరీక్షలు జరిపి సరైన మందులు పంపిణీ చేయాలని, అలాగే ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని, మంత్రులు అధికార పార్టీ నాయకులకు ఇసుక రీచ్లు కల్పవృక్షంలా మారాయని అన్నారు. జగన్ ఏడాది పాలనలో ప్రజలు విసిగెత్తిపోయారని, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలకు ఇప్పుడు చేసే పనులకు పొంతనలేదని శైలజానాథ్ విమర్శించారు. దాన్ని దాటుకుపోయే దగ్గరి మార్గాల్ని, చెడ్డ మార్గాల్ని అవలంబిస్తూ ఉన్నారు. దాంట్లో క్లాజ్ ఉంటుంది, జరగకపోతే ఈ విధంగా చేసుకోండి ఒక క్లాజ్ ఉంటుంది. అది అత్యంత కష్టం వచ్చినప్పుడు వాడుకోమని ఒక నిర్దేశం. అది రాజ్యాంగంలో కానీ రాజ్యాంగబద్ధమైన సంస్థలు నడిపేటప్పుడు కానీ. నిన్న రాత్రి ద్రవ్య వినిమయ బిల్లును గవర్నర్ చేత సంతకం పెట్టించుకొని వచ్చే అంత దుర్మార్గమైన పరిస్థితిలో మీరున్నారు. అంత ప్రజాస్వామ్య వ్యతిరేకమైన పరిస్థితిలో మీరు పరిపాలిస్తూ ఉన్నారు. మీరు అనేక సార్లు చెప్పుకునే విధంగానే మీ దగ్గర పెద్ద నంబర్ ఉంది. గంపెడు మంది ఎమ్మెల్యేలు మీ దగ్గర ఉన్నారు. వెనక ముందుతో ఆమోదింపజేసుకోవచ్చు. మండలిలో కూడా 1-2 సార్లు ఆమోదింపజేసుకోవచ్చు. మండలి కూడా అడ్డం రాదు ద్రవ్య వినిమయ బిల్లులకు ఎప్పుడు కూడా. ఎందుకంటే అది అనేక కోట్ల మంది జీవితాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి. మీరు మండలిలో దాన్ని ఆమోదింపజేసుకోవడానికి ఇష్టం లేక, మండలిని గుర్తించేందుకు ఇష్టం లేక మీరు దాని నుంచి బైపాస్ చేసి ఈ రోజున గవర్నర్ గారి బంగళాకు పోయి కూర్చొని కాసుకొని ద్రవ్య వినిమయ బిల్లును మీరు ఆమోదింపజేసుకున్నారంటే ప్రజలు ఎన్నుకున్న చట్టసభల్లో కాకుండా గవర్నర్ చేత మీరు ఆ పని చేయించినందుకు నిజంగా చాలా బాధపడతా ఉన్నాం. మీ పరిపాలన వైభోగాన్ని చూసి భయపడతా ఉన్నాం కూడా. మీ దృష్టిలో ఏ విధమైన చట్టాలు లేవు, ప్రజాస్వామ్యం లేదు మీ దగ్గర. మీరు అనుకున్నది నడుస్తూ ఉంటుంది. ఆ అనుకున్నది నడిపించడంలో కూడా ధర్మం, న్యాయం ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా నేను. ఎన్ని మాటలు మాట్లాడారు జగన్ రెడ్డి గారు. మీరు సాక్షాత్తు అంత అణగారిన వర్గాలను ఉద్ధరించేందుకోసం నేను వచ్చాయని చెప్పి మీరు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలని, కాంగ్రెస్ పార్టీ ప్రభావాన్ని తీసుకుని వెళ్ళి ఒక ఎమోషన్ క్రియేట్ చేసి మీరు వెళ్ళి చేసిన పని ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు, మీ సామంతులు, ఆ తర్వాత కింద సామంతులు, నేను కులంగా మాట్లాడడం లేదు ఇక్కడ ఏది కూడా. కాంగ్రెస్ పార్టీగా అన్ని కులాల సమాహారం ఇక్కడ. అన్ని మతాలకి, అన్ని జాతులకి, అన్ని కులాలకి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ నేత భాస్కర్ రావు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి కొల్లూరు రవీంద్రను అరెస్ట్ చేయాలని ధర్నాకు దిగారు. మోకా భాస్కర్ రావు బంధువులు, మత్స్యకారులు, అభిమానులు. కొల్లు రవీంద్ర కులద్రోహి, కుల బహిష్కరణ చేయాలంటూ నినాదాలు చేశారు మత్స్యకారులు.
వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మచిలీపట్నంలో భారీగా మోహరించాయి పోలీస్ బలగాలు. తాజా పరిస్థితిపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాగా మచిలీపట్నం వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసు కీలక మలుపు తిరిగింది. గత నెల 29న బందర్లో భాస్కర్ రావు దారుణ హత్యకు గురయ్యారు. చేపల మార్కెట్ వద్ద ఓ యువకుడు కత్తితో పొడవడంతో అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఘటనా స్థలం నుంచి మరో యువకుడికి సాయంతో నిందితుడు బైక్ ఎక్కి పరారైనట్లు గుర్తించారు పోలీసులు. మోకా హత్య కేసుకు సంబంధించి ఇంతవరకు 3గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. మోకాను హత్య చేస్తే ఆ తర్వాత అంతా తాను చూసుకుంటానని కొల్లు రవీంద్ర అభయం ఇచ్చారంటూ నిందితులు వాంగ్మూలం ఇవ్వడంతో కుట్రదారుగా కొల్లు రవీంద్రపై 109 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పేదలకి ఇలా మా వాళ్ళందరూ చేపల మార్కెట్కి వెళ్ళే వాళ్ళు ఆ మార్కెట్ అంతా మూసి ఉండటంతో అది బాగు చేయించి వాళ్ళకి అప్పచెప్పాలనే ఉద్దేశంతో బాగు చేయించే నిమిత్తం మార్కెట్కి వెళ్ళగా అక్కడ అతి దారుణంగా కొల్లు రవి అనుచరులు దారుణంగా చంపడం జరిగింది. ఆయన ప్రతి ఒక్కరికి ఎందుకు ఇలా చేసండి, ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ అందించడంతో కాక పక్కన గుంటాల చెరువులో 1.5 లక్షలకు అమ్మేసుకున్నాడు కొల్లి రవీంద్ర. దాన్ని బయట పెట్టే నిమిత్తం ఇంకా చాలాసార్లు ఆయనతో మాట్లాడటం జరిగింది. ఇవన్నీ బయటకు వచ్చేస్తాయని, అదే కాకుండా గత ప్రభుత్వంలో పెన్షన్లన్నీ చనిపోయిన వాళ్ళకి ఇలా వికలాంగుల పెన్షన్లు కూడా 2000 ఇచ్చి 1000 రూపాయలు తినేస్తూ వాళ్ళకి ఇవ్వకుండా అవి తీసి బయట పెట్టే ఇక నా అన్నీ తీసి బయట పెడతారనే ఉద్దేశంతో ఇక అతనికి మనుగడ ఉండదని అన్ని నిక్షేమ పథకాలన్నీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేయన్నీ ప్రతి కుటుంబానికి అందజేయటంతో ఇవి ఇతను నన్ను ఎండగడుతున్నాడు, ఎక్కడికి వెళ్ళినా ఏ పల్లె గ్రామానికి వెళ్ళినా నన్ను తిడుతున్నాడనే ఉద్దేశంతో ఆ కొల్లి రవీంద్ర వార్చలేక అతని ఎదుగుదల చూడలేక గత 30 సంవత్సరాల నుండి కష్టపడుతూ పేదలకు ఎన్నో పథకాలు అందిస్తూ ఆయన ప్రేమతో వాళ్ళతో మసులుకుంటూ పైకొచ్చేయడనే ఉద్దేశంతో ఇతన్ని హతమారిస్తే కానీ నాకు మనుగడ ఉండదనే ఉద్దేశంతో నా భర్తను అతి దారుణంగా చంపించేసాడు కొల్లి రవీంద్ర. నాకు న్యాయం జరగాలండి, ఇలాంటి హత్యాలు జరగాలి. దీన్ని నాకు న్యాయం జరగకపోతే మా నాయకుడైన పేరు నాని గారితో ఆయన అండదండలతో నేను ఎంత దూరానికైనా వెళ్తానండి. నేను చావటానికైనా సిద్ధమే కానీ ఆ కొల్లు రవీంద్రకి శిక్ష పడాలండి, లేకపోతే నేను ఊరుకోనండి. నా కుటుంబమే కాదు ప్రతి కుటుంబ దీపాన్ని ఆపేసేయడండి. నా ఊరు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఏ అర్ధరాత్రి అయినా మాయా నన్ను ఇక్కడ పోలీసులు పట్టుకున్నారు, మాయా నాకు ఇది కావాలని ఫోన్లు చేసేవారు. మేమెవరికి చేసుకోవాలని వచ్చినట్టు అడుగుతుంటే నేను ఎవరికి చెప్పాలండి? ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ కొల్లు రవీంద్రని ఊరుకుంటే మేము బట్టి కూరుకోండి, నేను ఆమర్ నిరాహార దీక్షగా కూర్చుంటాను. అంతేగాని కొల్లు రవీంద్రని శిక్షించాలండి, వెంటనే అరెస్ట్ చేయాలండి అతన్ని. కొల్లు రవీంద్రని వెంటనే అరెస్ట్ అయిపోతే మేము ఊరుకోమండి, ఎంత దూరానికైనా వెళ్తాం. విశాఖలో టీడీపీ నేతలు చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. బీసీ నేతలపై ప్రభుత్వం అరాచకాలు చేస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీలకు ఎస్సీలకు స్థానం లేకుండా చేసి అరెస్టు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి కొల్లి రవీంద్రపై కేసులు పెడుతున్నారని అన్నారు. వైసీపీ నేత హత్య కేసులో కొల్లు రవీంద్రను ఇరికించి అరెస్ట్ చేయించాలని ప్రయత్నిస్తుందని అన్నారు. బీసీలపై విరుచుకుపడుతున్నారని అన్నారు. అనారోగ్యంతో ఉన్నా సరే అచ్చెన్నాయుడిని అక్రమంగా జైలుకు తరలించారని అన్నారు. నేను బేసేనే 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 బేసేనే నేను బేసేనే నేను బేసేనే నేను బేసేనే నేను బేసేనే నేను బేసేనే నేను బీసీ లీడర్ని, నన్ను కూడా అరెస్ట్ చేయమని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో బీసీలకి కానీ ఎస్సీలకి కానీ స్థానం లేదు. సొంత రాష్ట్రంలో సొంత దేశంలో మమ్మల్ని ఒక రెఫ్యూజీస్ మాదిరిగా చూసి ఒక హంతకుల మాదిరిగా చిత్రీకరిస్తూ ఈ అరెస్టులు అనేది మనం చూస్తూ ఉన్నాం.
మొన్న అచ్చెన్నాయుడు యనమల గారి మీద కేసు, కొల్లి రవీంద్ర గారి మీద కేసు, చిన్న రజబ్ గారి మీద కేసు, మరి ఈరోజేమో కొల్లి రవీంద్ర గారి మీద కేసు. ఎవరో తగులు పడి వాళ్ళు హత్య చేసుకుంటే కొల్లి రవీంద్ర గారు మీ అందరికి తెలుసు, ఒక సౌమ్యుడు, మంత్రిగా చేసి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, మత్స్యకారి బిడ్డగా మేము ఎంతో గర్విస్తామన్నమాట మచిలీపట్నం. మరి ఈరోజేమో అతను అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. ఓ గంగెగోవుల పైన పులులు పడిన మాదిరిగా ఈరోజేమో విరిచిపడతా ఉన్నారు. గతంలో పోలీసులేమో ఫుల్ ప్రూఫ్ ఎవిడెన్సెస్ తోటేమో. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ విధించడం కంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ స్వీయ నియంత్రణ, వ్యక్తిగత శుభ్రత పాటించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించి కరోనా బారిన పడకుండా ఉండాలని సూచించారు. వర్షాకాలం ప్రభావంతో కరోనా కేసులు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా అనేది 170% అందరిలో వచ్చి వెళ్తుందని, లక్షణాలు లేకుండానే కరోనా ఉధృతి కొనసాగుతుందని అన్నారు. కరోనా వస్తే చనిపోతామని భయాందోళనలు ప్రజలు వీడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కోవిడ్ వలన అందరూ ప్యానిక్ అవుతున్నటువంటి సందర్భం అయితే, ఇది మాన్సూన్ కాబట్టి, సమ్మర్ మీకు రైనీ సీజన్ కాబట్టి కేసెస్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. దీంట్లో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్, మరి జాగ్రత్తలన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు, హెల్త్ మినిస్టర్ గారు, మరి హెల్త్ డిపార్ట్మెంటు, గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. అయితే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. సేమ్ టైం ఏంటంటే ప్రజలు దీని వలన ఏదో జరిగిపోతుంది అనేటువంటి భయాలు పక్కన పెట్టండి. కోవిడ్ అనేది 170% వస్తుంది, పోతుంది. అయితే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఏదో దీనివల్ల ఏదో జరిగిపోతుంది అనేటువంటి భయానకమైనటువంటి వాతావరణంలో ఉండకండి దయచేసి. ఒకటి. రెండోది, హాస్పిటల్ డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు మనకు సిమ్టమ్స్ అంటే తలనొప్పి కావచ్చు, జ్వరం కావచ్చు, దగ్గు కావచ్చు, అంటే మన బాడీ లోపల జలుబు జరిగినప్పుడు డెఫినెట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అయితే దీనివల్ల ఏంటంటే ఇది రావడం మూలాన మొత్తం ఏదో జరిగిపోతుంది అనేటువంటి భయాలు పక్కన పెట్టండి. ఇదేంటంటే అందరికీ వస్తుంది, అంటే ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవే. బట్ మీకు తగ్గిపోయి మళ్ళీ మీకు రెగ్యులర్ లైఫ్లోకి రావడానికి కూడా పెద్ద టైం పట్టదు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఎమ్మెల్యేలను మీరు చూశారు, మొన్న హనుమంతరావు గారిని కూడా మీరు చూశారు. ఒక 70 సంవత్సరాల వయసులో 70 క్రాస్ అయింది వి హనుమంతరావు గారు. అంటే కరోనాని జయించడం అనేది పెద్ద విషయం కాదు. దీనికి సంబంధించి డాక్టర్లు ఉన్నారు, దీనికి సంబంధించి సిబ్బంది ఉన్నారు. అందరూ కూడా దయచేసి ప్యానిక్ కాకండి. ఏదో జరిగిపోతుంది, కరోనా రాగానే అసలు మనుషులు ఉండరు, లేకపోతే ఏదో ప్రాణాలు పోతాయి అనేటువంటి భయ ఆందోళన అవసరం లేదు మనకు. దానివల్ల ఏంటంటే మనకు ఉండే అనేకమైనటువంటి రోగాల్లో ఇది యాడ్ అయిపోతే ప్రెజర్ బిల్డప్ అయితే తప్ప రెగ్యులర్ లైఫ్లో ఉన్న వాళ్ళకు ఎవరికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండవు. సో ఈరోజు మన మహమూద్ అలీ గారు, హోంమంత్రి గారు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారు కూడా బాగానే ఉన్నారు. మీకు ఫోన్లలో కూడా మీకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ప్రజలు ఏంటంటే ఏదో జరిగిపోతుంది అనేటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు దయచేసి, ఎందుకంటే ఈ గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి ఇనిషియేటివ్స్ అన్నీ తీసుకున్నాం. రెండవది, లాక్డౌన్ చేస్తేనే దీనికి అంత పరిష్కారం దొరుకుతుంది అనేది కూడా కరెక్ట్ కాదు. దీనికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఇక్కడున్న మీలో కూడా ఉంటుంది, అంటే మీలో కూడా కరోనా పాజిటివ్ అనేది ఉంటుంది. కానీ మనకి ఎప్పుడు ఇబ్బంది అంటే మనకు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రమే ఇబ్బంది అవుతుంది.
ఇక తెలియని మూర్ఖులు ఏంటంటే రకరకాలుగా మాట్లాడుతుంది. ఏదో టెస్టులు ప్రాపర్గా జరుగుతలేవు అని చెప్పేసి, లేకపోతే ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది. నేనేమంటే అదంతా మూర్ఖత్వం. రాజకీయాల కోసం వాడాలి కానీ ప్రజల ప్రాణాల కోసం కాదు. ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ కానివ్వండి, శానిటైజర్ కానివ్వండి, ఇళ్లలో ఇంటికైనా బయటికి వెళ్ళేటప్పుడు, తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవడం. మీరే కాదు, మీ కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా శుభ్రంగా ఉండండి. దీంతోపాటు వీలైతే 2 సార్లు స్నానం చేసినా ఇబ్బంది లేదు. అంతేగాని కరోనా వైరస్తో ఏదో ప్రపంచం కింద మీద అయిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితోద్యమంలో తెలంగాణ పచ్చగా మారి నశించిపోయిన అడవులు పునర్జీవం అవుతున్నాయని అన్నారు అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లాలో రాయగిరి, వడాయిగూడెం గ్రామాల్లో అటవీ శాఖ అభివృద్ధి చేసిన ఆంజనేయ అరణ్యం, నరసింహ అరణ్యం, అర్బన్ పార్క్లను ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లే హైవే ప్రక్కన హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారని, వచ్చే రోజుల్లో ఈ ప్రాంతమంతా పచ్చని అడవులతో, పార్కులతో భక్తులకు ఆహ్లాదకరమైన ప్రకృతి రమణీయతను అందిస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం లంబడితండాకు చెందిన దేవేందర్ అనే యువకుడి ఆత్మహత్య యత్నం కలకలం రేపుతుంది. పోలీసులు వేధించడం కారణంగానే తన కొడుకు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దేవేందర్ అక్రమంగా గుడుంబ తరలిస్తూ బుధవారం నెన్నెల పోలీసులకు పట్టుబడ్డాడు. అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. స్టేషన్ బెయిల్తో విడుదలైన దేవేందర్ను ఎస్ఐ తిరిగి స్టేషన్కు రమ్మనడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో యువకుడు దేవేందర్ చికిత్స పొందుతున్నాడు. దేవేందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. పోలీసులు వేధింపుల కారణంగానే తన కొడుకు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడని తల్లి అమృత చెబుతుంది. కరోనా కారణంగా ఏ పనులు లేక బతుకు తెరువు కోసం గుడుంబ తయారు చేసి అమ్ముకొని బతుకుతున్నామని అమృత చెబుతుండడం గమనార్హం. నెన్నెల పరిధిలో దేవేందర్ తండ్రిపై గుడుంబ అక్రమ తరలింపు కేసులున్నాయని నెన్నెల పోలీసులు చెబుతున్నారు. యువకునిపై పోలీసులు దాడి చేయలేదని అదుపులోకి తీసుకుని స్టేషన్ బెయిల్కి ఇచ్చి పంపామని బెల్లంపల్లి రూరల్ సిఐ జగదీష్ చెబుతున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత జవాన్లపై ప్రధాని మోడీ ప్రశంసలు. యావత్ ప్రపంచానికి మన సైనికుల సాహసం, శాంతి యత్నాల్లో చూపించే సత్తా బాగా తెలుసునని కితాబు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన ఏసీబీ కోర్టు. బెయిల్ పిటిషన్పై హైకోర్టులో ముగిసిన వాదనలు శనివారం తీర్పిస్తామన్న హైకోర్టు. ఆన్లైన్ ద్వారా ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్ సర్వీసెస్ ను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. లంచాలు, కమిషన్ కు తావు లేనందున ఉద్యోగికి పూర్తి జీతం చేతికి అందుతుందని స్పష్టం చేసిన వైఎస్ జగన్. విశాఖలో ప్రమాదాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయన్న బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రమాద బాధితులకు ఇచ్చిన పరిహారం లాగానే సాయినార్ బాధితులకు కూడా ఇవ్వాలని డిమాండ్. లాక్డౌన్ విధించడం కంటే జాగ్రత్తలు పాటిస్తూ వ్యక్తిగత శుభ్రత పాటించడమే మేలన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
కరోనా అనేది 170% అందరిలో వచ్చి వెళ్తుందన్న మంత్రి. యాదాద్రి భువనగిరి జిల్లాలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారని వ్యాఖ్య. చూస్తున్న నుండి V3 న్యూస్ లక్ష్యం సమాజైతం. నమస్కారం.